ఇట్లా ఏమవుతుందంటే ఒకటి మల్టిపుల్గా ఫ్రాక్చర్స్ అవ్వటం ఒకటి ఛాలెంజింగ్, ఇంకొకటి ఒక్కొక్కసారి యాక్సిడెంట్ సైట్లో బోన్ లాస్ అయిపోతారు. సో దాన్ని మళ్ళీ చాలా ఒక్కోసారి 10 సెంటీమీటర్స్ బోను, ఒక్కోసారి 15 సెంటీమీటర్స్ బోను లాస్ అయిపోతారు. సో ఆ లాస్ అయిన బోన్ని మళ్ళీ తన ఓన్ బోన్ని ఒరిజినల్గా గ్రో చేయాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ బోన్ సబ్స్టిట్యూట్స్ వచ్చినాయి, వాటికి ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొంత ఎఫర్డబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, బోన్ బ్యాంక్స్ అని ఉన్నాయి. ఒక్కోసారి బోన్ పోయినప్పుడు ఆర్టిఫిషియల్ బోన్ కూడా పెడుతుంటాము. కానీ వాటికి ఎట్లాగైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా స్టెరాయిడ్స్, ఇమ్యూనిటీ రిస్క్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మేము చేసేది అలా బోన్ సబ్స్టిట్యూట్స్ పెట్టము. మా స్పెషాలిటీలో ఆల్రెడీ మిగిలి ఉన్న బోన్ నుంచి న్యూ బోన్ను గ్రో చేస్తామండి. సో బోన్ లెంథనింగ్ టెక్నిక్ ద్వారా, బోన్ ట్రాన్స్పోర్ట్ టెక్నిక్ ద్వారా, రష్యన్ టెక్నాలజీ, ఇటాలియన్ టెక్నాలజీ ద్వారా ఆ గ్యాప్లోకి న్యూ బోన్ని గ్రో చేసి మళ్ళీ ఒరిజినల్ బోన్ లాగా దాన్ని స్ట్రాంగ్ చేసే ట్రీట్మెంట్ ఉందండి.